ఇప్పుడొస్తున్న కాలంలో మనకున్న హ్యాబిట్స్, అలవాట్లు ఇంకా మన లైఫ్ స్టైలే మన హెల్త్‌ని డిసైడ్ చేసేస్తుంది. మనం ఏ టైంకి తింటాం, ఎప్పుడు పడుకుంటాం, ఎలాంటి కైండ్ ఆఫ్ ఫుడ్ తింటాం, ఇవే ఖచ్చితంగా మన హెల్త్‌ని డిసైడ్ చేస్తున్నాయి. మనకున్న సిట్యుయేషన్స్ బట్టి మనం ఆ లైఫ్ స్టైల్‌ని మార్చుకోలేము కూడా. అలాగే ఆ ఫుడ్ హ్యాబిట్స్‌లో కూడా మార్పులు తీసుకురాలేము. మరి హెల్త్ పాడైపోతే దానికి కూడా సొల్యూషన్స్ ఉన్నాయి. నా దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది. వాళ్ళ పేరెంట్స్ నాకు ఆ అమ్మాయి గురించి ఏమని కంప్లైంట్ చేశారంటే, సరిగ్గా నిద్రపోవట్లేదు, చాలా ఎక్కువగా గ్యాస్ట్రైటిస్ అనే కంప్లైంట్ చెప్తుంది, ఎప్పుడు చూడు కడుపులో మంట అంటుంది. సో ఈ అమ్మాయికి ఈ 2 ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్ కావాలి అని చెప్పి అడిగారు. నేను ఆ అమ్మాయికి సెపరేట్‌గా కేస్ టేకింగ్ చేసుకోవాలి. సో నేను తనతో మాట్లాడుకుంటా అని చెప్పి అడిగా. ఆ అమ్మాయి కేస్ టేకింగ్ చేస్తున్నప్పుడు తన ఫుడ్ హ్యాబిట్స్ గురించి, తన స్లీపింగ్ టైం గురించి అడిగినప్పుడు తను ఇప్పుడే బ్యాచిలర్స్ ఫినిష్ చేసి కొత్తగా జాబ్‌లో జాయిన్ అయింది. సో తను అప్పుడప్పుడు నైట్ షిఫ్ట్స్ కూడా చేయాల్సి వస్తుంది అని చెప్పింది. తన షెడ్యూల్ చాలా బిజీగా ఉంటుంది. సో తను బయట ఉంటుంది హాస్టల్‌లో ఎక్కడో. సో దానివల్ల తను టైంకి ప్రాపర్‌గా ఫుడ్ తీసుకోలేకపోతుంది. హాస్టల్లో ఫుడ్ బాగోకపోవడం వల్ల తను చాలా వరకు బయట తనకి ఇష్టమైన ఫుడ్ ఏదో ఒకటి కడుపు నిండాలి అన్నట్లుగా తనకి ఇష్టమైన జంక్ ఫుడ్డే అసలు ఆల్మోస్ట్ లైక్ ఒక 6 months నుంచి కంటిన్యూస్గా జంకే తన నార్మల్ ఫుడ్. జనరల్గా తీసుకునే లంచ్ డిన్నర్లో కూడా అదే ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ అదే ఇష్టంగా ఉంటుంది కాబట్టి అదే తింటూ వచ్చింది. అండ్ తన స్లీపింగ్ స్టైల్ అడిగితే పాపం తనకి రోజు నిద్రపోయే టైమే అసలు చాలా ఇర్రెగ్యులర్గా ఉంటుంది. అండ్ తను పడుకునేదే ఎప్పుడు 2, 3 ఇట్లా అవుతూ వస్తుంది అని చెప్తుంది. ఒక్కొక్కసారి నైట్ షిఫ్ట్స్ ఉంటే నేనైతే కంప్లీట్గా లైక్ మార్నింగ్స్ పడుకోవడానికి ట్రై చేస్తున్నా కూడా మార్నింగ్స్ కూడా నిద్ర పట్టట్లేదు, నైట్ షిఫ్ట్స్ అయినా కూడా. ఇలా చాలా ప్రాబ్లమ్స్ కంప్లైంట్ చేసింది తను. నేను లైఫ్ స్టైల్ ఏమైనా చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉందా అమ్మా? లేకపోతే నీ ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉందా? ఎందుకంటే నువ్వు చెప్తున్న దాన్ని బట్టి చాలా క్లియర్‌గా తెలుస్తుంది దీనివల్లే నీ హెల్త్ పాడవుతుంది అని. అసలు తన ఫేస్ చూస్తే కూడా ఒక గ్లో అనేది తగ్గిపోయి మొత్తం పాలిపోయి తను చెప్తుంది, నాకు అసలు ఎనర్జెటిక్‌గా ఫీల్ అయ్యి ఎంతో కాలం అవుతుంది, చాలా నీరసంగా ఉంటుంది. ఒకవేళ ఎప్పుడన్నా పొరపాటున నిద్ర పట్టి లేచినా కూడా చాలా నీరసంగా ఉంటుంది. ఈ ప్రాబ్లం నేను ఫేస్ చేస్తున్నాను గత కొన్ని మంత్స్‌గా అని చెప్పింది. నేను చెప్పా, చాలా క్లియర్‌గా తెలుస్తుంది నీ లైఫ్ స్టైల్ వల్లే ఈ ప్రాబ్లం వస్తుంది అని. సో అందులో ఏమైనా మార్పు చేసుకోవడానికి ఛాన్స్ ఉందా అంటే చాలా కష్టం అండి. నాకు ఈ జాబ్ ఇంపార్టెంట్, నేను జాబ్ చేస్తున్నాను, ఈ జాబ్ బట్టి నేను ఇలానే ఉండాలి. సో లైఫ్ స్టైల్లో చేంజ్ చేసుకోలేను. ఫుడ్ హ్యాబిట్స్ అది కూడా కష్టమే. బయట ఉంటున్నాను, ఎలాగో హాస్టల్ ఫుడ్ తినాలి. హాస్టల్ ఫుడ్ తింటే ఇంకా సివియర్గా నాకు గ్యాస్ట్రైటిస్ తెలిసేది, ఇంకా ఈ జంకే నాకు బెటర్గా ఉంది అని చెప్పింది. సో తన ఫుడ్ హ్యాబిట్స్లో కూడా మ్యాక్సిమం చేంజెస్ అయితే చేసుకోలేను. బయట తినాల్సిందే నేను ఎట్టి పరిస్థితుల్లోని. మేబీ కైండ్ ఆఫ్ ఫుడ్ ఏమన్నా కొంచెం చేంజ్ చేయొచ్చేమో, కానీ నేను ఇది నాకు తినాలని క్రేవింగ్ వస్తుంది, అవే తినాలనిపిస్తుంది, తింటున్నాను అని చెప్పింది. నైస్. అప్పుడు తను చెప్పిన సిమ్టమ్స్ అన్నిటికీ మ్యాచ్ అయ్యే ఒక మెడిసిన్ హోమియోపతిలో ఉంది. సో కానీ ఆ మెడిసిన్ వర్క్ చేయాలంటే తన లైఫ్ స్టైల్ ఫుడ్ హ్యాబిట్స్లో కూడా చేంజ్ రావాలి. నేను కాసేపు ఆలోచించి తనకి 3 టిప్స్ చెప్పాను. నువ్వు ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోలేను అంటున్నావు కాబట్టి ఆఫ్టర్ ఫుడ్ గోరువెచ్చగా ఉండే వాటర్ తాగు ఎవ్రీడే అని చెప్పాను. నువ్వు ఎన్ని టైమ్స్ తింటే అన్ని టైమ్స్ ఏ కైండ్ ఆఫ్ ఫుడ్ తిన్నా పర్వాలేదు, కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగు అని చెప్పాను. ఈ రెమెడీ నాకు ఆ మెడిసిన్కి చాలా కాంప్లిమెంటరీగా వర్క్ చేస్తుంది. అలాగే తన స్లీపింగ్ నేను టైమింగ్ అయితే చేంజ్ చేయలేను, తన జాబ్ బట్టి తను ఆ టైంకి జాబ్ చేసుకోవాలి, తప్పదు ఇంకా. సో నేనేం చేశానంటే తనకి చిన్న చేంజ్ చేయమని చెప్పాను. తను ఎవ్రీడే 3 o'clockకి మిడ్నైట్ 3 o'clockకి పడుకుంటే ఓకే, నో ప్రాబ్లం, నువ్వు 3 o'clockకి పడుకో, బట్ ఎవ్రీడే ఒక్క 5 minutes తగ్గించడానికి ట్రై చేయి. అట్లీస్ట్ ఒక 1 week
నువ్వు 2:45కి పడుకోవడానికి ట్రై చేయని చెప్పాను. తను ట్రై చేస్తాను ఓకే అండి, ఒక 15 మినిట్స్ ముందు పడుకోవడానికి. అది ఎంత బిజీ అయినా కూడా ఒక 1 వీక్ అలా ట్రై చేయి, నాకు 1 వీక్ ట్రై చేశాక వచ్చి చెప్పు అని చెప్పాను. ఓకే అంది. అండ్ ఎవ్రీడే ఒక 10 మినిట్స్, ఖచ్చితంగా ఒక 10 మినిట్స్ ఏ వర్క్ లేకుండా, ఫోన్ లేకుండా, ల్యాప్టాప్ లేకుండా, అసలు ఎవరితో మాట్లాడకుండా తను ఒక్కదాన్ని ప్రశాంతంగా కూర్చోమన్నాను అంతే. ఆ టైంలో ఏం వినిపిస్తే అదొక కైండ్ ఆఫ్ హీలింగ్ మెథడ్ అది. సో నేను తనకు అది జస్ట్ ఒక 10 మినిట్స్ చేయమన్నాను. ఏం చేయొద్దు, ఒక చైర్లో కూర్చో, పడుకొని కూడా పడుకోవద్దు, నిద్ర పట్టేస్తుంది కాబట్టి. సో నువ్వు అప్పుడు కాన్షియస్గా ఉండు, లేచి ఉండు, చైర్లో కూర్చో, కళ్ళు మూసుకో, నీకు ఏ సౌండ్ వినిపిస్తే ఆ సౌండ్, ఫ్యాన్ సౌండ్ వినిపిస్తుందా, లేకపోతే బయట వెహికల్ సౌండ్ వినిపిస్తుందా, మీ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటే వినిపిస్తుందా, అది వింటూ ఒక 10 మినిట్స్ ఎవ్రీడే కళ్ళు మూసుకొని ఉండు. ఆ టైంలో ఏమీ థాట్స్ పెట్టుకోవద్దు, జస్ట్ నీకు ఏం సౌండ్స్ వినిపిస్తున్నాయో సౌండ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయని చెప్పాను. అది కూడా ఓకే అంది. సో ఇట్లా తనకి ఒక 3 టిప్స్ చెప్పి నేను హోమియోపతి మెడిసిన్, ఆ మెడిసిన్ పేరు నక్స్ వోమికా, ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది. అయితే నేను డోసేజ్ అది చెప్పలేనండి, ఎందుకంటే ఇప్పుడు డోసేజ్ అది చెప్తే ఒకవేళ ఈ కైండ్ ఆఫ్ అలవాట్లు ఉన్న వాళ్ళు యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే కొంచెం సివియారిటీ విషయంలో కొంచెం మార్పులు రావచ్చు. కాబట్టి ఎందుకంటే ఇది కొంచెం డాక్టర్ దగ్గరుండి ఎవరి సిచ్యువేషన్కి తగ్గట్టు వాళ్ళకి డోసెస్ ప్రిస్క్రైబ్ చేస్తేనే బాగుంటుంది. బట్ మెడిసిన్ నేమ్ అయితే మాత్రం నక్స్ వోమికా. చాలా చక్కగా ఈ జంక్ ఫుడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి, లేకపోతే లేట్ నైట్స్ నిద్ర పట్టట్లేదు, ముఖ్యంగా మిడ్ నైట్స్ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, మిడ్ నైట్స్ నిద్ర పట్టకపోవడం అనే ప్రాబ్లం ఇష్యూస్ ఫేస్ చేస్తున్న వాళ్ళకి, ఈ ఫుడ్ వలన స్టొమక్ అప్సెట్ అనేది, లేకపోతే డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే వాళ్ళకి చాలా బాగా ఈ మెడిసిన్ అనేది వర్క్ చేస్తుంది. సో నేనైతే ఆ మెడిసిన్ తనకి కావాల్సిన డోస్ ఇచ్చి నేను ప్రిస్క్రైబ్ చేశాను. ఎవ్రీడే ఎన్ని టైమ్స్ వేసుకోవాలో చెప్పాను. నేను ఫస్ట్ ఒక 1 వీక్ తర్వాత మాత్రం నాకు కాల్ బ్యాక్ చేయమన్నాను. ఒకసారి కాల్ బ్యాక్ చేసి నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు అనేది నాకు చెప్పు అన్నాను. తను 1 వీక్ తర్వాత ఓకే పర్వాలేదు, ఎందులోన పెద్ద చేంజ్ లేదు, కానీ నాకు గ్యాస్ట్రైటిస్ ట్రబుల్ మాత్రం కొంచెం తగ్గింది. అది కూడా కంప్లీట్గా అని చెప్పలేదు, కొంచెం తగ్గింది అంతే. నేను ఆ మెడిసిన్ ఇంకొక 10 డేస్ కంటిన్యూ చేయమన్నాను. చేసిన తర్వాత గ్యాస్ట్రైటిస్ విషయంలో చాలా బాగా రిలీఫ్ కనిపిస్తుంది. అండ్ స్లీప్ కూడా ఇప్పుడు పడుతుంది. ఇంతకు ముందులాగా అంత డిస్టర్బెన్స్ అయితే లేదు, కొంచెం బాగానే పడుతుంది. అట్లీస్ట్ నేను ప్రాపర్గా ఒక 3 అవర్స్ అన్న ఇప్పుడు పడుకోగలుగుతున్నాను అని చెప్పింది. గుడ్ అనిపించింది. నేను సేమ్ మెడిసిన్ మళ్ళీ కంటిన్యూ చేశాను, కాకపోతే ఈసారి డోసేజ్లో కొంచెం చేంజ్ చేసి మళ్ళీ కంటిన్యూ చేయమని చెప్పాను. తను ఈ ప్రాసెస్ అంతా చేయడానికి ఒక 6 వీక్స్ టైం పట్టింది నాకు. టోటల్ 6 వీక్స్లో తనంతట తనే జంక్ ఫుడ్ నుంచి చాలా వరకు హెల్తీ హ్యాబిట్స్ అలవాటు చేసుకుంది. చాలా వరకు నిద్ర విషయంలో అసలు తనకి ఇప్పుడు ఇష్యూ లేదని చెప్తుంది. చాలా ఎనర్జెటిక్గా ఫీల్ అవుతుంది, చాలా హ్యాపీగా మాట్లాడింది. ఆఫ్టర్ 6 వీక్స్ చాలా బాగుంది అంది. సో నేను స్లోగా మెడిసిన్ ఎలా తగ్గించాలి, ఎలా డ్రాప్ అవుట్ అయిపోవాలి అనేది కూడా నేర్పించాను, చెప్పాను. ఆ టిప్స్ ఫాలో చేసి తను మెడిసిన్ కూడా ఆపేసింది. ఇప్పుడు తను చాలా హెల్తీగా నార్మల్గా ఉంది. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఆ అమ్మాయి తన సిచ్యువేషన్స్ని మార్చుకోలేదు అసలు. సో సిచ్యువేషన్స్ని ఎవ్వరు మేము చేయలేం, మన పరిస్థితులు ఇప్పుడు అలానే ఉన్నాయి ఇప్పుడున్న కాలానికి. అట్ ద సేమ్ టైం తన హ్యాబిట్స్ కూడా మార్చుకోలేను అని క్లియర్గా చెప్పేసింది. తనకు ఇంటెన్షన్ కూడా ఉన్నట్లు అనిపించలేదు. అలాగే హ్యాబిట్స్, సిచ్యువేషన్, మైండ్ సెట్ ఏది మార్చుకోకపోయినా కూడా ఒక చిన్న మెడిసిన్, అది కూడా తనకి సరిపడే సూట్ అయ్యే కరెక్ట్ మెడిసిన్, అట్ ద సేమ్ టైం కరెక్ట్ స్మాల్ కాంప్లిమెంటరీ టిప్స్, చిన్న హీలింగ్ మెథడ్, ఇవన్నీ కలిపితే తను ఇప్పుడు కంప్లీట్గా హెల్తీగా ఉంది. ఏం మార్చుకోలేదు, బట్ తను కంప్లీట్ హెల్తీ గర్ల్గా మారిపోయింది. చాలా హ్యాపీగా ఇప్పుడు వర్క్ చేసుకుంటుంది, చాలా యాక్టివ్గా వర్క్ చేస్తున్నానని కూడా చెప్పింది. బాగుంది, అంత బాగుంది. సో ఇలా ఉంటుంది మనకి. ఈ మెడిసిన్ అనేది తన మైండ్ని చేంజ్ చేసిందని నేనేం చెప్పను, బట్ కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ తన అవుటర్ లేయర్, తన బాడీ మీద వర్క్ చేసింది. అక్కడ ఎప్పుడైతే చేంజ్ వచ్చిందో, ఓకే ఫుడ్ చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా నాకు కూడా బాగుంటుంది అని తనకే అనిపించి తనంతట తనే చేంజ్ పెట్టుకుంది ఫుడ్లో కొంచెంగా. స్లోగా ఆ మెడిసిన్ ఇన్నర్ లేయర్కి వెళ్ళి తనకు వర్కౌట్ అయింది. ఇలా ఉంటుంది.
హోమియోపతి మెడిసిన్ కరెక్ట్ డోస్లో కరెక్ట్ వేలో ఇస్తే. ఇది కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అని అంటారు హోమియోపతిలో.